అందరికీ మేము ఒక మంచి విలేజ్కి వచ్చాము. ఇక్కడ విలేజ్ వైబ్స్ అంటే ఏందో తెలిసింది గైస్. ఓకే, చాలా అంటే చాలా పొలాలు ఉన్నాయి. ఓకే, ఇదంతా స్వీట్ కార్న్ అనుకుంటా, కాదు స్వీట్ కార్న్ కాదు ఇది. ఓకే, నా ముఖం కనిపించలే కదా, కొంచెం నా ముఖం గలీజ్ ఉన్నాయి, కనిపించలే. ఓకే, ఇప్పుడు చూసేయండి, మా పెద్దనాన్న వాళ్ళ విలేజ్కి వచ్చాము. ఇది మా డాడీ ఉండేడ. ఓకే, మా పెద్దనాన్న హాయ్ చెప్తున్నాను. హాయ్, ఈడ మా పెద్దమ్మని చూపించాలి. హాయ్ పెద్దమ్మ. అమ్మని బాగున్నారా? అందరూ బాగున్నాం. ఈడ మా డాడీ అండ్ మమ్మీ, ఆయన కన్నన్న, చూడవచ్చు మీరు అందరినీ. ఓకే, ఇదంతా ఇది ఇల్లు, పైన చెట్టు, వేప చెట్టు. ఓకే, ఇట్లుంటుందంతా విలేజ్. ఇంకా పోయే దారిలో ఇప్పుడు మేము టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట. ఓకే, అంతా ఇదంతా మీకు హోమ్ టూర్ కూడా చేసి పెడతాను గాయ్స్, హోమ్ టూర్ కూడా చేసి పెడతాను. ఓకే ఓకే గాయ్స్, అక్కడ వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మేము డిక్కీలో వస్తున్నాం ఫ్రెండ్స్. ఆడ స్పేస్ లేక మమ్మల్ని డిక్కీలో పడేసి రీడ. ఇప్పుడు ఇక్కడ కొంచెం దూరం అయితే వచ్చేసినాం. ఇదంతా ఇట్లా మేమున్నాం ఇక్కడ కార్లా. దేర్ అక్కడ గుడిపోతుంది. కురంపల్లిలో ఉన్నాం గాయస్ మనం. కురంపల్లి పట్టుకోమని చెప్పిన, వెనకాల అదొక్కటి వచ్చి పడుతుంది, మాకు అదే సతాయిస్తుంది. అయితే టిఫిన్ తినడానికి అయితే వచ్చేసాము. ఇది టిఫిన్ సెంటర్, అదే టిఫిన్ సెంటర్. ఓకే, ఆమె చూడండి ఏం చేస్తుందో. ఓకే గాయస్, మళ్ళీ టిఫిన్ తినేసాక వస్తాం. మ్యాగీ మ్యాగీ, ఇది మ్యాగీ మళ్ళీ వచ్చేసింది. మేము అలా సరదాగా వచ్చేసినాం మ్యాగీ. మేము వేరే టిఫిన్ సెంటర్కి అయితే వెళ్తున్నాం. ఉంది కదా, మళ్ళీ డిక్కీలో వస్తున్నాం. సరిపోయింది మాకు టిఫిన్, సరిపోయింది, చాలా తిన్నాం మేము టిఫిన్. ఓకే, అసలు టిఫిన్ అయితే చేయిస్తలేరు మాకు. చాయ్ తాగి ఇంటికి పోయినాక మళ్ళీ పార్సల్ తీసుకోవచ్చు. మళ్ళీ ఎందుకు తెచ్చారు మరి ఇక్కడికి ఏమో మాకు కూడా తెలియదు. డిక్కీ మేము వెళ్తున్నాం. ఓకే, మళ్ళీ టిక్కీలో వస్తున్నాం, మళ్ళీ కలుద్దాం. టిక్కీ తీసుకోవద్దు కానీ టిఫిన్ సెంటర్కి మాత్రం తీసుకొస్తలేరు మా వాళ్ళు. ఏం చేద్దాం, వీళ్ళు మంచిగా పాటలు పెట్టుకుంటూ తింటున్నారు. వీళ్ళు మా మమ్మీ ఏమో ఇక్కడ కూర్చుంది. అబ్బో, చాలా బాగుంది విలేజ్. ఏం విలేజ్ మళ్ళీ మర్చిపోయినా మమ్మీ. కురంపల్లి బాగుంది, చాలా బాగుంది. కురంపల్లి చాలా అంటే చాలా బాగుంది. మ్యాగీ మ్యాగిలమ్మా మ్యాగిలమ్మా, అది మంచిగా అనుకుంటుంది ఇట్లా రాస్తుంటే. ఫ్రెండ్స్, నా చెప్పు అంతా కొరికి పెట్టింది ఫ్రెండ్స్. ఇది ఉండే ఇది లేపేసింది. నా చెప్పు ఇట్లా వేసింది ఫ్రెండ్స్. ఇది ఎందుకు అట్లా చేసినా అది చెప్పు చెప్పు చెప్పు. గుడ్ గర్ల్, గుడ్ ఇటలీ. ద పైకి మమ్మీ దోశ అంట. మ్యాగీ కూడా కూర్చుంది ఫ్రెండ్స్, మ్యాగీ కూడా వచ్చింది ఫ్రెండ్స్. డిక్కీకి అది వచ్చింది. అన్ని దగ్గర ఆగుతున్నాం కానీ టిఫిన్ సెంటర్ దగ్గర మాత్రం ఆగుతలేం. పార్సల్ తీసుకోవద్దంట ఇంటికి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్లేస్ లేదు డాడీ. హై ఫ్రెండ్స్, ఆకలి అవుతుందని బేకరీకి వచ్చినాం, ఇవి కొనుక్కున్నాం. మళ్ళీ పోయినాం, ఏడ ఆపుతలేరు ఇల్లు. అన్నిటి దగ్గర ఆపుతారు కానీ టిఫిన్ సెంటర్ దగ్గర ఆపుతలేరు. ఇక్కడ అందరం కాఫీ గురించి వెయిట్ చేస్తున్నాము, ఎక్సెప్ట్ ఈమె. వీళ్ళు ఛాయ్ తాగుతారు, ఇంట్లో ఛాయ్ బయట ఛాయ్, మేము కాఫీ. ఇక్కడ మేము నాగార్జున సాగర్ వెళ్దామని డిసైడ్ చేసుకున్నాం అనమాట. దీని తర్వాత ఆ వ్లాగ్స్ వస్తాయి, నాగార్జున సాగర్ వ్లాగ్స్. సడన్
ప్లాన్ అన్నమాట. నాగార్జున సాగర్ అండ్ వైజాగ్ కాఫీ కాలనీ. వచ్చాక మళ్ళీ దీని కలుద్దాం. తర్వాత వైజాగ్ కాలనీ వీడియోస్ కూడా పెడతాను. ఇదొక వీడియో అదొక వీడియో చేస్తున్నాను నేను. ఇక్కడ మేము ప్లాన్ చేసుకున్నాం కాఫీ అన్నమాట. వచ్చిన వైజాగ్ friends. కాలనీ అండ్ నాగార్జున సాగర్. ఓకే ఈ రెండు మీకు చూపించేస్తాను. దీని తర్వాత నాగార్జున సాగర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ చాలా బ్లాగ్స్ వస్తాయి ఫ్రెండ్స్. కాఫీ ఫుల్ కాలుతుంది అందుకే తాగట్లేదు. ఓకే తాగేసి మళ్ళీ వస్తాను. దీని తర్వాత టిఫిన్ బ్లాగ్స్ వస్తాయి మీకు మళ్ళీ కాదు సారీ నాగార్జున సాగర్ బ్లాగ్స్ వస్తాయి. కొంచెం నేను బాగాలేను ఏమనుకుంటుంది. ఇది ఫుల్ ఆడుతుంది. ఎట్లా ఆడుతుంది అంటే అట్లా ఆడుతుంది అది అయితే. బాయ్ అన్నిటికీ తీసుకోవాలి కానీ టిఫిన్కి మాత్రం తీసుకోపోతుంది. మళ్ళీ నాగార్జున సాగర్కి పోయి తినాలంట. ఓకే అక్కడ కలుసుకున్నాం. ఇక్కడ మేము కొంచెం రెడీ అయ్యామని డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే కొంచెం ఫొటోస్ అవి వీడియోస్ తీసుకోవాలని కొంచెం ఇట్లా మంచిగా బాగుండాలని డిసైడ్ చేసుకున్నాం అన్నమాట. We are going to నాగార్జున సాగర్. ఓకే బాయ్. ఫుల్ స్పీడ్ పోతున్నాం గాయ్స్ కారు. ఓకే చూడండి మొత్తం విలేజ్ చూపిస్తా ఒకసారి. ఏదో పని ఉందని ఇట్లా బ్యాంక్ లోపలికి ఏదో పోయినారు. 1 అవర్ అంట గైస్. 1 అవర్ టైం పడుతుందంట నాగార్జున సార్కి వెళ్ళనీకే. మేమైతే డిక్కీలో మంచి కూర్చున్నాం. మ్యాగీ లేదు వెనకాలకు పోయింది. మళ్ళా 1 అవర్ జర్నీ కదా అందుకే మళ్ళీ పట్టుకోలేము దాన్ని. ఉరుకుతూనే ఉంటుంది అది. ఓకే సీ యూ ఇన్. ఇప్పుడే టిఫిన్ చేసినాం ఫ్రెండ్స్. మా మమ్మీ తాగుతుంది వాటర్ తాగుతుంది. ఇక్కడ కార్ ఆపి ఇట్లా ఇదంతా ఇట్లా వచ్చింది. ఇదేం ఫ్యాక్టరీయో తెలియదు. ఓకే ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళు డిక్కీలో వస్తారు మమ్మల్ని ఇక్కడ నూకేసి. ఇక్కడ చూడండి ఇంకా వాళ్ళిద్దరు మా మమ్మీ మా పెద్దమ్మ వాళ్ళిద్దరు డిక్కీలో వస్తారు. ఎక్స్పీరియన్స్ లేదంట వాళ్ళకి. ఓకే ఇక్కడ మా మ్యాగీ మర్చిపోతు ఉంది. అమ్మనక్క సైట్ వచ్చింది అమ్మకి. భయపడ్డారు ఫ్రెండ్స్ వాళ్ళు. మళ్ళీ మేమే పోతున్నాం వెనకాలకి. మమ్మీ నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెప్తారా? చాలా భయంగా ఉంది ఎక్స్పీరియన్స్ అంటే. మేము చాలాసార్లు కూర్చున్నాం కాబట్టి మాకు అలవాటు అయిపోయింది. మళ్ళీ మమ్మల్ని డిక్లో వేసేసినారు ఫ్రెండ్స్. ఇది ఒక్కటే పడుతుంది ఫ్రెండ్స్. ఓకే మమ్మీ వాళ్ళు మళ్ళీ ముందరనే కూర్చున్నారు. ఎక్స్పీరియన్స్ చాలా బాలే. ఇంకా టైట్ అయింది గైస్ ఈమె రావడం వల్ల. అప్పుడేమో మేమిద్దరమే కూర్చున్నాం. ఇప్పుడు ఈమె వచ్చింది మమ్మల్ని కూర్చొని ఇస్తలేదు పాపం. ఈయన ఒకటే కాలుతోటి కూర్చుండు. నాగార్జున సాగర్కి మేమైతే రీచ్ అయిపోయామన్నమాట. ఓకే చాలా అంటే చాలా నాగార్జున సాగర్ వచ్చింది గాయ్స్. పోయేటప్పటికైతే 4 గేట్సే ఓపెన్ చేశారనమాట. ఓకే ఈ 4 గేట్స్కి వాటర్ ఫ్లో చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఇదంతా బ్యాక్ వాటర్. అక్కడ సైడ్ నా ఫ్రంట్ సైడ్ పోతే ఇదంతా బ్యాక్ వాటర్. ఇది ఫ్రంట్ వాటర్ అన్నమాట. టెంపుల్ కూడా మొత్తం మునిగిపోయింది. చాలా అంటే చాలా బాగుంది సీనరీ. ఇక్కడ మేమైతే మంచి పోజెస్ ఇచ్చుకుంటూ ఫొటోస్ దిగినాం అనమాట. ఇక్కడ చూడండి మా హెయిర్ మొత్తం ఇట్లా గాలిలో ఇట్లా పోతుంది. ఇక్కడ వాటర్ స్మెల్ గాయ్స్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వాటర్ స్మెల్ కేవలం నేను అడిగినందుకే తీసుకెళ్లారనమాట. మమ్మీ నాన్న పెద్దమ్మ వీళ్ళందరూ చాలా టైమ్స్ వెళ్ళారు. బట్ నేను ఇంకా మా అమ్మనక్క వీళ్ళందరూ ఫస్ట్ టైం వెళ్ళినాము. ఓకే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఓకే దీని తర్వాత వైజాగ్ కాలనీ అయితే వెళ్ళబోతున్నాం, విజిట్ చేయబోతున్నాం. ఓకే నేను వైజాగ్ కాలనీ వెళ్ళడం సెకండ్ అయిపోయినాక వైజాగ్ కాలనీ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 వైజాగ్ కాలనీ అనమాట. ఇది వచ్చేసి పార్ట్ 1. పార్ట్ 1 ఏంటంటే ఇది. పార్ట్ 2 వచ్చేసి వైజాగ్ కాలనీ. ఇప్పుడైతే మేము దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. అంటే
వచ్చేసాము, బట్ కొంచెం దగ్గరికి వెళ్ళబోతున్నాము. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. వాటర్ స్మెల్ నిజంగా గైస్ చాలా సూపర్ ఉంది. మేము వెళ్ళినప్పుడే ఓన్లీ 4 గేట్స్ ఓపెన్ చేసినారు, ఇంకా అన్ని గేట్స్ ఓపెన్ చేసి ఉంటే ఇంకా సూపర్ ఉంటుండే. వాటర్ ఫ్లోయింగ్ అద్భుతం ఉందన్నమాట. హలో అందరికీ, మేమైతే నాగార్జున సాగర్ డ్యామ్కి అయితే వచ్చేసాము. 4 గేట్స్ మాత్రమే ఓపెన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బోట్స్ బోట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది పార్ట్ 1 పార్ట్ 2 వైజాగ్ కాలనీ.